వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. వార్ 2 మూవీ గురించి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మరి వార్ 2 మూవీ ఎలా ఉంది, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలివేషన్ ఎలా ఉందని అడిగే ప్రయత్నిద్దాం సార్. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు వార్ 2 మూవీ గురించి చెప్తే కొంతమంది బాగుంది, వన్ టైం వాచ్, సూపర్ ఉంది, బాగలేదు అన్నట్టుగా చెప్తున్నారు. సో మరి ఎలా ఉంది సార్ సినిమా? ఎన్టీఆర్ గారి డామినేషన్ ఎలా ఉంది? అదే ముందుగా అయితే ప్రమోషన్స్ లో వీక్ అయింది, సినిమా జనాలకు రీచ్ అవుతుందో లేదో అనే కొన్ని డౌట్లు వచ్చింది. టాక్స్ ప్రచారం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఓకే, జనంలోకి అందరిలోకి బాగా వెళ్ళింది. ప్రధానంగా ఆయన స్పీచ్ లో కాల్ రెగరేస్ మరి సినిమా ఖచ్చితంగా బాగుంటది, మీరు నిశ్చంతగా ఉండండి, కుమ్మేద్దామా అన్న ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. జనరల్ గా ఆయన సినిమా బాగుంది అంతగా చెప్పరు. అప్పటి నుంచి బజ్ మరింత పెరిగింది అనుకున్నట్టుగానే. ఇంకా అయితే వచ్చిన తర్వాత ముందుగా కూలీ ఎక్కువ బజ్ ఉంది, అది ఎక్కువ దూసుకెళ్తుంది, ఇదేమి ఉండదేమో అనుకుని వెళ్ళారు జనం. ఇది ఒకటి కొంచెం ప్లస్ అయింది. అది అంటే మనం ఏమి ఎక్స్పెక్టేషన్ లేకపోయినప్పుడు ఏదో ఉంటది అని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇది బాగానే ఉంది కదా అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ప్రధానంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్యాన్స్ అందరికి బాగా నచ్చింది. ముఖ్యంగా సౌత్ హీరో బాలీవుడ్ సినిమా నటిస్తున్నాడంటే ఏమో ముందు గెస్ట్ రోల్ ఏమో అనుకున్నారు, తర్వాత విలన్ ఏమో అనుకున్నారు. అలాంటి హృతిక్ రోషన్ కి ధీటుగా క్యారెక్టర్ డిజైన్ చేయడం వలన ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది, ఫ్యాన్స్ బాగా నచ్చింది. ఆయనకి డామినేషన్ ఉండబోతుంది సార్, అంటే ప్లస్ ఉండదు బాలీవుడ్ లో ఆయనకి ఏమన్నా ప్లస్ ఉండబోతుందా మరి? ఆ సినిమా ఇంత ఎలివేషన్ ఇచ్చారు కదా, ప్లస్ ఉండబోతుందంటారు ఎన్టీఆర్ గారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సినిమా జనరల్ గా ఏమనుకున్నారంటే చిన్న రోలే ఉంటదేమో అనుకున్నారు, కానీ ఆయన పైగా ఏంటంటే ఆ పెర్ఫార్మెన్స్ మనకు తెలుసు, ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా నటించేస్తాడు. అది అక్కడ హృతిక్ రోషన్ కి ధీటుగా ఇంకా చెప్పాలంటే ఈయన క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంది. అక్కడ హృతిక్ రోషన్ వచ్చినప్పుడు మామూలు నార్మల్ గా ఎన్టీఆర్ వస్తున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన కనిపించిన ప్రతి సీన్, ఒక సీన్ ఇంటర్వెల్ లేకపోతే ఎంట్రన్స్ క్లైమాక్స్ కాదు, ఎన్టీఆర్ కనిపించిన ప్రతి సీన్ ఇంకా టైగర్ అవన్నీ చూసి అంటే అయాన్ ముఖర్జీ ఎంత కేర్ తీసుకున్నాడు డైరెక్టర్, ఎంత ఫోకస్ పెట్టాడు అనేది అర్థం అవుతుంది. అంటే మాస్ లో ఎన్టీఆర్ కి ఎంత ఇమేజ్ ఉందో తెలిసిందే కదా, అదంతా కూడా ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ ని ఎలా చూపించాలి, ఇలా చూపిస్తేనే మాస్ కి బాగా ఎక్కుతుందని చెప్పి బాగా ఆలోచించి బాగా డిజైన్ చేశాడు. ఇక ప్లస్ అవుతుందా లేదా అంటే RRR తర్వాత బాలీవుడ్ లో ఎన్టీఆర్ అంటే ఏంటో తెలిసింది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటది, ఎన్టీఆర్ ఏ క్యారెక్టర్ అని ఎలా పోషిస్తాడని వాళ్ళకి ఒక పరిచయం, ఒక ఎంట్రీ అయితే వచ్చింది. తర్వాత మనం చూసాం దేవర సినిమాకి అంతగా టాక్ నెగిటివ్ గా వచ్చినా కూడా అక్కడ బాలీవుడ్ ఆడియన్స్ కూడా బాగా నచ్చింది. ఇక్కడే కాదు, ఇప్పుడు నెగిటివ్ టాక్ వచ్చినా వాళ్ళు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. సో దాంతో దేవరతో ఇంకా బాగా జనాలకు అక్కడ బాలీవుడ్ జనాలకు బాగా దగ్గరగా. ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ లో ఒక షేడ్ చూసాం సినిమాలో, హృతిక్ రోషన్ ఇంకా ఒకటే షేడ్ లాగా ఉంటది, కానీ ఇతనిది 4-5 షేడ్లు కనిపించింది, పాజిటివ్ నుంచి నెగిటివ్ పాజిటివ్ లాగా. ఈ దీంతో పెర్ఫార్మెన్స్ ఏ క్యారెక్టర్ చేయగలడు అని ఒక ఎమోషన్స్ ఇవన్నీ అద్భుతంగా జనాలకు నచ్చింది. ఒక బాలీవుడ్ జనాలకి ఇది మరింత దగ్గర చేసింది. ఖచ్చితంగా ఇది ఎన్టీఆర్ ప్లస్ అని చెప్పచ్చు. అంటే ఫస్ట్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి సార్ సినిమా? కలెక్షన్ విషయానికి వస్తే అటు తెలుగు, హిందీ మొత్తం అన్ని లాంగ్వేజ్ కలుపుకొని తెలుగు మొత్తం ఇండియాలో ఒక 60, మొత్తం ఓవరాల్ గా చూస్తే 70+ అలా వచ్చింది అనమాట. ఇది అంటే ఈ ముందు అన్న టాక్ కి ఎంత వస్తుందో రాదో రకరకాలుగా అనుకున్నారు. అంటే ప్రమోషన్ లేట్ గా స్టార్ట్ చేశారు, ఇంకా భారీగా ప్రమోషన్ చేయాలి ఈ వెనకబడిలాగా అన్నారు. అన్నప్పుడు ఇది అక్కడేమో కూలీ ఏమో చూసుకుంటూ వెళ్ళిపోతుంది, దీనికి ఎంత వస్తుంది అంటున్నారు. కానీ ఎస్పెషల్ ఇంకా చెప్పాలంటే హిందీ కన్నా తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు 70+ అలా వచ్చి మనం చెప్పుకుంటున్నాం, అంతలో ఎక్కువ సగం పైన మనదే తెలుగు స్టేట్ లోనే. అసలు తెలుగు లేకపోయి ఉంటే ఇంకా అసలు మరి దారుణంగా ఉండేది. అది అక్కడే కనిపిస్తుంది ఎన్టీఆర్ స్టామినా, ఎన్టీఆర్ పవర్ ఏంటన్నది. ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఈ వీకెండ్ కూడా ఇదే జోరు కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ వీకెండ్ కి మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మరి ప్రొడ్యూసర్ కి ప్లస్ అవబోతుందా ఈ ప్రాజెక్ట్ అనేది, మైనస్ లో అవబోతుంది? ఓవరాల్ గా అంటే చూసినట్లయితే ఈ దాదాపు ఈ బడ్జెట్ ఒక 400 కోట్ల బడ్జెట్. ఇది ఈ వీకెండ్ మాత్రం ఇప్పుడు 2-3 రోజులు కూడా సెలవులేదు, అందుకనే మొత్తం ప్లాన్ ప్రకారమే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. వీకెండ్ బాగా కలిసి వస్తుందని. ఖచ్చితంగా ఈ కంటిన్యూ అవుతుంది. అయితే సోమవారం నాడు తెలుస్తుంది అసలు ఏంటన్నది. కలెక్షన్స్ ఏదైనా ఏ సినిమాకైనా అసలు పరీక్ష టెస్ట్ అంటారు, మండే టెస్ట్, అసలు టెస్ట్ తీసేది మండే, సోమవారం నాడు తెలుస్తుంది. సో కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం ఇదే జోరు కంటిన్యూ అవుతుంది, ఇంకా
అలా తగ్గే సూచన ఏమీ కనిపించట్లేదు. ఓకే. ఇది అంచనాలు ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళారు. అది వీళ్ళకి బాగా ప్లస్ అయింది. ఓకే. మెయిన్ ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాంగ్ ఒకటి ఉంటుంది. అవును. ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఎలా ఉందో అలాగే వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాలో ఒక సాంగ్ ఉంది. అది బాగా నచ్చింది. ఇద్దరు పోటీ పడి డాన్స్ చేయడం, యాక్షన్ స్టంట్స్ ఇవే కాకుండా ఈ సాంగ్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఇవన్నీ ఆడియన్స్ అందరికి బాగా కనెక్ట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా ఈ సాంగ్ అంటే ఆదివారం వరకు కూడా కలెక్షన్స్ సూపర్ గా ఉంటాయి. ఆ తర్వాత మండే నుంచి కూడా స్టడీగా కొనసాగే అవకాశం దీనికి ఉంది. ఏంటంటే ఇది ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమాలు అవి ఇక్కడ మనం చూడని ప్రపంచాన్ని చూపిస్తుంటాయి. రెగ్యులర్ సినిమాలు ఒకలాగా ఉంటాయి. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ సినిమాలు అన్నవి ప్రతి సీన్ లోనూ ఆడియన్స్ ఒక కిక్ ఇవ్వాలి, ఎనర్జీలో కొత్త ప్రపంచాన్ని కొత్త ఏరియాని పరిచయం చేస్తూ ఉంటాయి. మనం ఇక్కడ కూర్చొని ఒక క్షణంలో ఈ సీన్ లేదంటే నెక్స్ట్ సీన్ ఇంకెక్కడో ఉంటుంది. దాదాపుగా కొన్ని చాలా దేశాలు కవర్ చేసినట్టుగా చెప్తున్నారు సినిమాలో. చాలా దేశాలు కవర్ చేశారని చెప్తున్నారు. చాలా దేశాల్లో కవర్ చేసి దీని వల్ల సీన్ కి మాట్లాడితే సీన్ లో ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఒకే లొకేషన్ లో ఒకే సీన్ అలా తీస్తుంటే బోరింగ్ వస్తుంది. అది వెంటనే సీన్లు మారడం, అది లొకేషన్స్ మారడం, అది మనం ఎప్పుడు చూడని కొత్త ప్లేసెస్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆడియన్స్ కి ఒక థ్రిల్ కనిపిస్తుంది. బోర్ అనేది ఉండదు, ఒక ఇంట్రెస్ట్ చూసేలాగా క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఇదంతా కూడా బాగా కలిసి వచ్చింది. ఖచ్చితంగా మండే టెస్ట్ కూడా పాస్ అవుతుంది. ఏ రకంగా చూసుకున్నా ఈ ప్రాజెక్టు వల్ల ప్రొడ్యూసర్ కి లాస్ అన్నది రాదు. ఖచ్చితంగా ఇది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పచ్చు. కాకపోతే ఎంత కలెక్ట్ చేస్తే ఓవరాల్ కానీ మండే కలెక్షన్ బట్టి వాటిని బట్టి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకేమనిపిస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుందంటో, ఎలా ఉండబోతుంది సినిమా, ఎలా ఉందో మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.